హలో అండి, నేను ప్రస్తుతం మచిలీపట్నంలోని అతి పురాతన అంటే 17-18 శతాబ్దానికి సంబంధించిన ఒక పురాతన చర్చిలో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే అప్పుడు ఇక్కడ ఈ మచిలీపట్నంలో అధికారంలో ఉన్న పోర్చుగీస్ వారు ఎవరైతే ఉన్నారో వారి సమాధులు అనేవి ఇక్కడ మనకి ఉన్నాయి. ఇంగ్లాండ్ నుంచి ఈ మచిలీపట్నంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వారు చనిపోయిన తర్వాత ఈ చర్చిలోని, ఇది అతి పురాతనమైన చర్చి, ఈ చర్చిలోనే వారిని సమాధి చేశారు. సో నేను అది చూపిస్తాను. పురాతన మచిలీపట్నంలోని సెయింట్ మేరీ చర్చ్. ఇది వెనక భాగం అండి. నేను ముందు భాగానికి వెళ్తాను. ఇది వెనక భాగం, అతి పురాతనమైన చర్చి భాగం. సో ఇది మూసివేయబడింది. కానీ ఎలా ఉందనేది చూపిస్తాను నేను మీకు. సో ఇది సుమారు ఒక 100 అడుగుల ఎత్తులో ఉంది. ఇది చాలా పురాతనమైన చర్చి. సో లోన్ అనేది ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. చూడొచ్చు, మధ్యలో ఫౌంటైన్ లాగా ఉంది. ఎప్పుడుదో పురాతన కాలం నాటిది. సో ఇక్కడ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారి మరణానంతరం ఇక్కడ సమాధి చేయబడుతున్నారు. ఇది మనకి చర్చికి రైట్ సైడు ప్రస్తుతం ఉన్న సమాధులు ఇవి ఈ మధ్య కాలంలో ఎవరైతే క్రైస్తవులు మరణించారో వారి సమాధులు. సో ఇటువైపు చూస్తే